चला टोपली तोची बघा सोंदाला तिने संगोली संगोली बघा चला जागा टोपली तोची. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ సాంగ్ని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేగోడ్ ప్రెసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎరడ్ మోషన్ న్యూ వర్జన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో పెద్ద కష్టమేమి ఉండదు. సో సింపుల్ వేలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అదేవిధంగా సేగేట్ ఏదైతే ఉంటాయో డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మనమైతే ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో మీకు అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అంటే నెంబర్స్ రాసి పెట్టాను. ఇక్కడ కొన్ని నెంబర్స్ రాశాను అంతే, అవే ఫాలో అవ్వాలి. మళ్ళీ 1 2 3 అలాగా. సో ఇప్పుడు ఏం చేస్తాను, మీరైతే స్టార్టింగ్ దగ్గరికి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేస్తారు. కింద ప్లస్ సింబల్స్ మీడియాలో వెళ్ళి మీ ఫోటోస్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ అయితే ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా సేమ్ అంతే ఫోటో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటో, తర్వాత ఈ ఫోటో, నెక్స్ట్ ఈ ఫోటో, తర్వాత ఈ ఫోటో. సో ఇలా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే అలాగే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఇక్కడైతే చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయాలి. మనమైతే ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. కొన్ని ఫోటోస్కి అయితే మన ఎఫెక్ట్స్కి అయితే మీకు అయితే యానిమేషన్ ఇచ్చాను చూడండి. ఇక్కడైతే యానిమేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత దీన్ని కూడా, దీనికి కాదు, సో దీనికి యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో పక్కన ఇక్కడైతే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని యారో పక్కన ప్లస్ సింబల్, దీని మీదకి అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ దగ్గరికి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉంటుందో మనం ఇదైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో పక్కన ప్లస్ సింబల్ అదే సేమ్ ఇప్పుడు క్లిక్ చేసుకున్నాం. అక్కడే కింద ఇప్పుడు పేస్ట్ స్టైల్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఇక్కడైతే యారో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడైతే ఫస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడైతే మీకైతే చెప్పాను కదా, ఇక్కడైతే మీకైతే ఇవైతే కొన్నిటికి స్టార్టింగ్లో 3 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎఫెక్ట్ కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ చూసి మీరైతే ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కదా, ఇలా ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యారో ప్లస్ సింబల్, దీనికైతే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే 1 నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్ అంటుంది యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఫస్ట్ ఇక్కడ కదా, దీన్ని కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ 1 నెంబర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది కదా, స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. యారో పక్కన పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ యారో పక్కన పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవడమే. ఇలా ఫస్ట్ నెంబర్ ఎక్కడైతే మీకు అయితే సింపుల్గా అర్థం అవ్వాలని నేనైతే ఈ విధంగా అయితే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. మనం ఒకసారి కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకైతే అవసరం లేదు. ఒకసారి మనం ఎఫెక్ట్ కాపీ చేసుకొని సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా అయితే యాడ్ చేసుకున్నాను కదా. సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. మళ్ళీ సెకండ్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్, దీనికైతే నేనైతే ఏమైతే యాడ్ చేసుకోలేదు, యానిమేషన్ ఇవ్వలేదు. సో కాబట్టి మీరైతే డైరెక్ట్ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని మనం సెకండ్ ఫోటోకి అయితే ఇక్కడ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో మీకు
ఈ విధంగా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి కింద సెకండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోకి మనం సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెకండ్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్, తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ చూసి ఇలాగైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో, మళ్ళీ ఇక్కడ సెకండ్ ఉంది. ఇలా చూసి అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇక్కడ, తర్వాత ఇక్కడ. సో ఇలా కింద నేనైతే నంబర్స్ ఇచ్చాను మీకు, అలా చూసి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత లాస్ట్కి ఈ ఫోటోకి. సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుని లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. లాస్ట్ ఎఫెక్ట్ ఎలా చెప్పాను కదా, ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా కాపీ చేస్తామో అలాగే మీరైతే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని, కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీటన్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఫోటోకి అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఈ థర్డ్ ఫోటోకి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యారో పక్కన ప్లస్ ఏమి ఇక్కడైతే పేస్ట్ స్టైల్లో ఇక్కడ కార్నర్లో ఇక్కడ చూడండి యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ ఇక్కడైతే నార్మల్గా మనం యారో పక్కన ప్లస్ ఏమి పేస్ట్ స్టైల్ అయితే చేసుకుంటే ఆ విధంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 ఇక్కడ ఉంది కదా, పేస్ట్ స్టైల్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ స్టైల్, ఇలాగే మీరు లాస్ట్ వరకు అయితే సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్ చేసుకొని ఈ విధంగా లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఈ ఫోటో వరకు అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదంతా చేసుకున్న తర్వాత మీరైతే కంప్లీట్ అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుని వీడియో వెళ్తే నచ్చిన రెజల్యూషన్ ఇక్కడైతే పెట్టేసుకోవాలి మనం. తర్వాత కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటూ. నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే వస్తాను. సో కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.